మంచు బ్రదర్స్ కలిసిపోయారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మంచు విష్ణు, మంచు మనోజ్ చేసిన పోస్టులను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేనట్టు కనిపిస్తోంది. మరి మంచు బ్రదర్స్ మార్పుకి కారణం ఏంటి? కొన్ని నెలల క్రితం మంచు కుటుంబ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్లు తమ అనుచరులతో కలిసి రచ్చరచ్చ చేశారు. ఒకరిపై ఒకరు దాడులు, కేసుల వరకు వెళ్ళింది వ్యవహారం. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి ఈ వివాదం సైలెంట్ అయింది. అయితే మంచు ఫ్యామిలీలో ఈ వివాదం నడుస్తున్నప్పుడే మంచు విష్ణు, మోహన్ బాబు నటించిన కన్నప్ప రిలీజ్ అయింది. ఆ టైంలో కన్నప్ప టీంకు విషెస్ తెలియజేశాడు మనోజ్. అలాగే వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టి మరి ఈ సినిమాను స్వయంగా థియేటర్కి వెళ్ళి చూసి కన్నప్ప టీంపై ప్రశంసలు కురిపించాడు మనోజ్. అసలు క్లైమాక్స్లో అన్న అంత బాగా నటిస్తాడని అనుకోలేదని విష్ణుని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల కన్నప్ప సినిమాలో నటించిన విష్ణు కొడుకు అవ్రామ్కు ఓ అవార్డు రాగా మనోజ్ చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ విలన్గా నటించిన మిరాయ్ సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మిరాయ్ టీంకు విషెస్ తెలుపుతూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు విష్ణు. దీనికి మనోజ్ రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. కొంతకాలం క్రితం మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అన్నదమ్ముల బాండింగ్ అంటే ఇదే అన్నట్టుగా ఉంది. ఇక్కడితో మంచు బ్రదర్స్ కలిసిపోయినట్టేనని కమెంట్స్ వస్తున్నాయి. అయితే అసలు మంచు బ్రదర్స్లో ఈ మార్పుకి కారణం ఏంటనేదే ఇక్కడ హాట్ టాపిక్. ఇక్కడ మరో కామన్ పాయింట్ ఏంటంటే కన్నప్ప, మిరాయ్ సినిమాల విజయంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించాడు. 2 సినిమాలు కూడా డివోషనల్ టచ్తో తెరకెక్కాయి. కాబట్టి ఇదంతా దైవేచ్ఛ అని కూడా చెప్పొచ్చు.